ఏది ఎమ్మెల్సీయా, భాషా సంఘమా, సాంస్కృతిక సరదా, ఈ మూడిట్లో ఏది చూస్ చేసుకున్నారు ఇంతకు? నేనా? మీ కళ్ళు కనబడకపోతే ఏమైనా పెట్టుకొని రావు కళ్ళల్లో, మీ చెవులు వినబడకపోతే ఏదైనా రసం పోసుకోండి. ఏమన్నా నేను? నువ్వు సారులాగా తీరు మారితే జుట్టుకు గజ్జగట్టి ఊరేగిస్తా, నా పని అదే అని చెప్పిన కదా. నిన్న ఎమ్మెల్సీ కూడా ప్రకటించారు. ఏం పెట్టుకున్నారో మీరు? ఈ నుంచి వినకపోతే ఢిల్లీ నుంచి కూడా ఫోన్ చేసిండ్రు. అరే సింహాన్ని సింహంగా బతకని అనరా, కుక్క బిస్కిన్లు ఎందుకన్నా. మరి మీరు అమ్మ పాట అంటున్నారు, నమ్మకమే మా పాట అంటున్నారు, ప్రాణమే మీ పాట అంటున్నారు. ఇంచుల కొద్ది అమ్ముకుంటున్నారు కదయ్యా మీరు. పాట అంటే అమ్మన్నప్పుడు మీ టీవీలలో, మీ మీడియాలలో తూకాల కొద్ది పాటను అమ్మని అమ్ముకుంటురుగానే ఏమనాలే మిమ్మల్ని. మరి నేను పదవులా? నాకు పదవిచ్చే పటాతోపం ఇక్కడ ఎవరికి లేదు. మీరు అనుకున్నట్టు నేను దేన్ని సూడు చేసుకోలే. నేను అనుకోవడం లేదు. ఇప్పుడు పాట రాష్ట్ర గీతంగా గుర్తింపు పొందిన తర్వాత, మీ పాటకు పట్టం కట్టిన తర్వాత మిమ్మల్ని గౌరవించాలి, కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవించాలని కోరుకున్నప్పుడు మీకు ఏదైనా ఇప్పుడు అనుకున్నదంటే ఒక సాంస్కృతిక సారథో, లేదా ఎమ్మెల్సీనో, లేదా భాషా సంఘానికి చైర్మన్గానో చేస్తే అందశ్రీ అంగీకరిస్తారా, తీసుకుంటారా ఆ బాధ్యతని? మీరే నిర్ణయించుకోలేదు. నా కోసం అంత స్టడీ చేస్తున్నారు కదరా. ఒకటే గుర్తుపెట్టుకున్నాను, ఒక గొప్ప ప్రకృతి ధర్మాన్ని చెప్తున్నాను. కాకి కోకిలను గంటుంది, ప్రకృతి ధర్మం కాదు. కోకిలకు కూడా అమ్ముంటుంది, కోకిలకు గూడు ఉండదు, ప్రకృతి ధర్మాలల్లది. మరి కాకి గూటిలో పుట్టిన కోకిలను కన్న కాకి ఎప్పుడన్నా కోకిలైందా? కాలేదు కదా. అంతే కదా. మరి నా డిఎన్ఏలో ఉన్నది ఒక ధర్మం, నా జెనెటిక్లో ఉన్నది ఒక ధర్మం. తప్పేం కాదు కదా. మీరు భాషా సంఘానికి తీసుకొని ఇంకా మీ కవి హృదయ. అరే నేను ఒక్కని కింద పనిచేయనే. 74లో జీతం ఊకున్న నాడే నిర్ణయించుకున్నా. జీతం ఊకున్న నాడే మా గోరిల్లబాయి కాడ మా మునీర్ సేటుకు జీతం ఉన్నా. ఆ రోజే జీతం ఊకుంటే మాత్రం బతుకులో ఒకని కింద జీతం ఉండను.